గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్స్ దక్కని వారిలో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల ఉన్నారు. ఒకప్పుడు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. ఇక ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీను వైట్ల కూడా సక్సెస్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ వీరిద్దరూ కాంబోలో విశ్వం మూవీ రెడీ అవుతుంది. ఇంతకీ విశ్వం మూవీపై విశేషాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. స్టార్ హీరో అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ టైం కలిసి రాకపోవడంతో ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోగా గోపీచంద్ నెట్టుకొస్తున్నాడు. కెరియర్ హీరోగా స్టార్ట్ చేసిన తర్వాత ఆఫర్స్ రాక విలన్ గా మారి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు గోపీచంద్. అయితే యజ్ఞం మూవీతో హీరోగా మొట్టమొదటి కమర్షియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో మాస్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ గోపీచంద్ పెంచుకున్నారు. ఆ తర్వాత లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ సెలెక్షన్ లేకపోవడంతో గోపీచంద్ మూవీస్ కమర్షియల్ హిట్ కాలేదు. దీంతో గోపీచంద్ కెరియర్ స్లో అయింది, మార్కెట్ డౌన్ అయింది. రీసెంట్ గా గోపీచంద్ హీరోగా యాక్ట్ చేసిన భీమా మూవీ మంచి రివ్యూస్ ని తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో ప్రెజెంట్ విశ్వం మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు గోపీచంద్. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. విశ్వం మూవీకి సంబంధించిన ప్రివ్యూ షో రీసెంట్ గా కొంతమంది బయర్స్ కి వేసి చూపించారట. వాళ్ల నుండి ఈ మూవీకి వచ్చిన టాక్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీను వైట్ల స్ట్రాంగ్ జోన్ కామెడీ అనే సంగతి అందరికీ తెలుసు. కామెడీకి కమర్షియల్ ఎలిమెంట్స్ ని కనెక్ట్ చేస్తూ సూపర్ హిట్ ని అందుకోవడం శ్రీను వైట్ల స్టైల్. గత కొంతకాలంగా శ్రీను వైట్ల ఫార్ములా వర్కౌట్ కావడం లేదు. శ్రీను వైట్ల మూవీస్ జనాలకి అంతలా అట్రాక్ట్ కావడం లేదు. గత 10 ఏళ్ల నుండి శ్రీను వైట్ల సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మూవీ లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్లుగా తన మార్క్ కామెడీతో తెరకెక్కించాడని తెలుస్తోంది. స్పై జానర్ లో సాగే ఈ చిత్రంలో గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు, శ్రీను వైట్ల మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా కుదిరినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల కెరియర్ లో వెంకీ మూవీ ఎంతో ప్రత్యేకం. ఇందులో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. విశ్వం మూవీలో కూడా ట్రైన్ ఎపిసోడ్ ఆ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట. రొటీన్ గా కాకుండా శ్రీను వైట్ల రాసిన వెంకీ మూవీలోని ట్రైన్ సీన్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. మొత్తం మీద ఈ విశ్వం మూవీ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించే మూవీగా ఉంటుందంటున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల, గోపీచంద్ ఇద్దరికి మంచి కంబ్యాక్ అయ్యే మూవీగా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కామెడీ జానర్ మూవీస్ తక్కువ అవడంతో ఈ మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని అంటున్నారు క్రిటిక్స్. చూడాలి మరి డైరెక్టర్, హీరో ఇద్దరు విశ్వం మూవీతో ఎంతవరకు అట్రాక్ట్ చేస్తారా అనేది. మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.